ఓకే. స్వామీజీ నమస్కారం. మీ పేరు? శివానంద స్వామి. ఈ వైసీపీ చేసినటువంటి దాడులు అనేవి మామూలుగా లేవండి. వీరు చేసినటువంటి దాడులు అనేటువంటి వాటికి పరిహారం అనేది కూడా లేకుండా పోయింది. ఎంతటి పాపపు పనులు, ఎంతటి నీచపు పనులు, ఇటువంటి పనులు రాక్షసులు కూడా చేసి ఉండరు. రాక్షసులను మించినటువంటి వారు ఈ వైసీపీ నాయకులు. మనము చూస్తే మొన్నటి వరకు లడ్డు కల్తీ అని చెప్పేసి బాధపడ్డాం. కానీ అంతకంటే ఘోరమైనటువంటి కల్తీ ఏదైనా జరిగిందంటే అది భూవరాహస్వామి దేవాలయం. సాక్షాత్తు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి దేవాలయానికే కన్నం వేసినటువంటి కన్నింగ్ దొంగలు ఎవరైనా ఉన్నారంటే, కన్నింగ్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. మొత్తానికి చెప్పాలంటే ఒక విషయం లోపల ఈ జగన్ రెడ్డే పెద్ద కన్నింగ్ రెడ్డి. తిరుమలలో మొట్టమొదటి స్థానం వరాహస్వామిది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వరాహస్వామి దేవాలయ విమాన గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను కొల్లగొట్టారు అంటే ఇంతకంటే మహాపాపము, ఇంతకంటే మహా అపచారము లేదు. ఈ దరిద్రులు చేసినటువంటి పాపాలకు సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవ్వడం జరిగింది. మరి మీరు చేసినటువంటి పాపాలు అన్ని కాదు, అటువంటి దేవాలయ గోపురంపై ఉన్నటువంటి విగ్రహాలను తొలగించడం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అరిష్టము. ఈ అరిష్టం తొలగాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలన్నా కూడా తక్షణమే ఈ యొక్క కారణానికి, ఈ యొక్క విగ్రహాన్ని తొలగించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి వచ్చే విధంగా కఠినమైనటువంటి శిక్షలను విధించాలా. ఇటువంటి తప్పిదాలు మరెన్నడూ జరగకుండా కఠినమైనటువంటి శిక్షలు వేస్తే గాని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు అనేటివి జరగవు అని చెప్పేసి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. సాక్షాత్ తిరుమల కొండపైనే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ నిలబడడానికి స్థలం ఇచ్చినటువంటి భూవరాహ స్వామి యొక్క గర్భగుడి పైన విగ్రహాలు ధ్వంసం చేశారు అంటే ఎంత చూడండి. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. జగన్మోహన్ రెడ్డి బై బర్త్ క్రిస్టియన్. అతను బొట్టు పెట్టుకున్నంత మాత్రాన అతనిలో ఉన్నటువంటి విధానం మారదు. అతను క్రిస్టియన్. క్రిస్టియన్లకు ఏముంటదండి వాళ్ళ బుక్కులో? విగ్రహాలు ఎక్కడైనా కనపడితే వాటిని ధ్వంసం చేయాలా? అన్ని మతస్థులు అంటే విగ్రహారాధికులు ఎవరన్నా మీకు కనపడితే వాళ్ళు కొట్టి చంపాలా అనే మతాన్ని నమ్మేటటువంటి మా సీఎం గారు ఏం చేశారు? బొట్టు పెట్టుకొని మాకు అడ్డంగా మా గొంతు కోసారు. బొట్టు పెట్టుకుని సీఎం అని వచ్చారు, ఎన్నో పూజల్లో పాల్గొన్నారు. ఆయన ఏం చేశారు? ఏ మాత్రం హిందువులు అంటే గౌరవం లేకుండా హిందువులను ఎంతవరకు అణగదొక్కాలో, అన్యాయం చేయాలో అంత ఘోరంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చే అధికారం లేదండి. భార్య సమేతంగా రావాలా, హిందువు అయి ఉండాలి పూర్తిగా. క్రైస్తవులుగా ఉండి ప్రార్థనలు చేసుకుంటా వచ్చి మా గుడిలోకి వచ్చి ఇవ్వడం ఏంటి? మా దౌర్భాగ్యం కాకపోతే ఇది చాలా తప్పు. అసలు మీకేం సంబంధం? మీరు సెక్యులర్, మీరు ముఖ్యమంత్రి, మీ మతాన్ని మీరు పాటించండి, ప్రజలను సమానంగా పాటించండి, ప్రజలను పాలించండి, మీకు ఇచ్చిన హక్కును మీరు పాటించండి. అంతేగాని మా ధర్మంలోకి వచ్చి ఏలు పెట్టి మా ధర్మాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడ ఇచ్చారు? గతంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అవినీతి పత్రిక అయినటువంటి సాక్షిలో ఒక చిన్న యేసు ప్రభు ఫోటోలో చిన్న తప్పిదం జరిగిందని, అసలు దానిలో మహాపరాధం, అసలు బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా 3 రోజులు ఎడిటోరియల్ రాశారు. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అంటే. ఏమయ్యా దుర్మార్గుడా, విగ్రహాలు కూలగొట్టావు, ఇంత డబ్బులు దోచేసావు, ఇంత బంగారం దోచేసావు. ఏనాడన్నా నువ్వు కానీ, నీ పత్రిక కానీ, నీ ప్రజలు కానీ, నీ ప్రభుత్వం కానీ, లేదా కనీసం మీ పార్టీ వాళ్ళన్నా ఎవరన్నా వచ్చి హిందూ దేవుళ్ళకి, హిందూ దేవతలకి, హిందూ సమాజానికి క్షమించమని చెప్పారా? దుర్మార్గులారా, ఆలీబాబా 40 దొంగలు మీరు ఎప్పటికైనా బయటకు వచ్చి ఇమ్మీడియట్గా హిందూ సమాజానికి, హిందూ దేవుళ్ళకి క్షమించమని మీరు కోరండి. మిమ్మల్ని అప్పుడు క్షమిస్తారు. తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో అప్పటిదాకా మిమ్మల్ని ఎక్కడా కూడా నిలవనిచ్చే పరిస్థితి లేదని మీకు తెలియజేసుకుంటున్నాను. స్వామీజీ మీ పేరు? నిరంజన్ అండి నా పేరు. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో చూసాం, ఏదైతే కల్తీ నెయ్యి అంశం కానివ్వండి, లేదంటే పరకామణలో డబ్బులు దొంగతనం అంశం కానివ్వండి, లేదంటే ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆదివరాహ స్వామి వారి విగ్రహాల స్టోరీ కానివ్వండి, ఏంటి ఇవన్నీ ఎలా చూడొచ్చు? వాళ్ళు చేసినటువంటి తీరు ఎలా అనిపించింది? సార్, దారుణమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఏం తెలియని వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం మొదటి తప్పండి. మనం చేసుకున్న తప్పు అనమాట ప్రధానం. వీళ్ళకి ఏమిరా అంటే గుళ్ళల్లో ఏం జరుగుతుందనేది తెలియదు, తీర్థం విలువ తెలీదు, తీర్థ ప్రసాదాల విలువ అసలు తెలీదు. వీళ్ళు ఏమిరా అంటే వచ్చామా, తిన్నామా, చేయగడుక్కున్నామా అన్నటువంటి సామెత అనమాట. సాక్షాత్తు ఆయన ఎవరు మనకు శ్రీకృష్ణదేవరాయలే వాళ్ళ సతీమణితో వచ్చి ఫస్ట్ పత్రాలు ఇచ్చారని చరిత్రలో ఉంది. అక్కడ నుంచే వాళ్ళే చేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏమిరంటే నెత్తినెక్కి ఏదో చేయించాము అన్నట్టుగా ఉన్నారండి. ఇది మారాలి. ఫస్ట్ వాళ్ళని తీసేసి మన వాళ్ళే దానిపైన పీఠంలో ఉంటే అది మంచి జరుగుతుందండి. మధ్యలో వచ్చే ఇలాంటి మతానికి సంబంధించిన లేని వాళ్ళని తీసుకొచ్చి, అంటే మన ఆచారం తెలియని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే అన్ని బూర్దిలాగా తయారవుతాయి. అది వాస్తవం.
ప్రపంచంలో మొట్టమొదటి స్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అని మనకు తెలుసు, ఎప్పటి నుంచో వస్తుంది, ఇప్పుడు కాదు. ఆ కీర్తి ప్రతిష్టను నాశనం చేయడానికే వీళ్ళు కంకణం కట్టుకున్నారండి. అంటే ఏంటంటే డబ్బు రాకూడదు, పేరు పోవాలి, వీళ్ళు శుభ్రంగా నాశనం అవ్వాలి అన్నదే వాళ్ళ ప్రధాన దీక్ష. సో కాబట్టి వాళ్ళు కల్తీ అనేది జరిగింది. కల్తీయే కాదండి, అక్కడ అన్ని మోసాలే జరిగాయి. అవి ఏంట్రా అంటే బయటికి రావడానికి టైం పట్టింది అంతే అండి. అంటే వాళ్ళు దాచాలని చూశారు, ఎట్టో ఒకటి పక్కన బయటకు వచ్చాయి. ప్రసాదంలో ఖచ్చితంగా కల్తీ అనేది జరిగింది. అంటే తినటానికి వచ్చారండి వాళ్ళు, మొత్తానికి నాశనం చేయాలా, లాభం పొందాలా, ఈ రెండే వాళ్ళకి ధ్యేయం అనమాట. ఆ ధ్యేయంతోనే వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ పరిపాలన కూడా అలాగే జరిగింది. అయ్యా జగన్ రెడ్డి గారు, గత మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఒకానొక రోజు సాక్షి కథనం లోపల మీ యొక్క ప్రభువు, అదే మీ ఏఫ్ఐ గురించి ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి 3 రోజుల పాటు ప్రభువా క్షమించు అన్నారు కదా. ఈ రోజు ఎక్కడ పోయింది ఆ బుద్ధి? మీ బుద్ధి మందగించిందా అని అడుగుతున్నాము. కేవలం ఒక దినపత్రికలో వచ్చినటువంటి వార్తను పట్టుకొని అపహారం జరిగిపోయిందే, తప్పు జరిగిపోయిందని చెప్పేసి 3 రోజులు గగ్గోలు పెట్టి క్షమించండి ప్రభువా అని చెప్పేసి వేడుకున్నారు. మరి ఈ రోజు లడ్డు కల్తీ జరిగింది, దేవాలయ విమాన గోపురాలపై ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారు. 1, 2 కాదు, మీ పాలనలో చేసినటువంటి అపరాధాలకు కొదువే లేదు. ఏ ఒక్క రోజైనా క్షమించు వెంకటేశ్వర, క్షమించు గోవింద అని వేడుకున్నారా? అసలు మీకు వేడుకోవడానికి నోరే రావట్లేదే. మీరు హిందుత్వం గురించి చెప్పేది, మీరు హిందుత్వం గురించి మాట్లాడతారా? మీరు సనాతన ధర్మవాద. ఒక దేవాలయానికి వస్తే ఏ విధంగా రావాలో కూడా తెలియదు, కానీ ఒక చర్చికి పోతే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా పోతారు. ఇంకెప్పుడు కూడా హిందువులను మభ్యపెట్టే విధంగా నేను హిందువునని గాని, నేను సనాతన ధర్మవాదినని గాని, వెంకటేశ్వర స్వామి భక్తుని గాని అని చెప్పి ఎప్పుడు చెప్పకండి. మీరు చెప్తారు మీ మతం ఏందని అడిగితే మానవత్వం అని చెప్తారా? ఏం బుద్ధి ఉందా మీకు? ఏమైనా తలలో బుద్ధి అనేది పని చేస్తుందా? మతానికి మానవత్వానికి అంటపెడతావేంటయ్యా? నీవు ముందు ఎందుట్లో ఉన్నావనేటువంటి క్లారిటీ అనేది నీకు లేదు. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీకి రా. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి గత కాలంలో ఎందరో మహానుభావులు వచ్చారు. ఏపీజే అబ్దుల్ కలాం కూడా వచ్చారు. ఆయన ఒప్పుకున్నారు, నేను ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని, స్వామి మీద గౌరవంతో స్వామి దర్శనానికి వచ్చాను అని చెప్పినటువంటి విషయము ప్రపంచం మొత్తం తెలుసు. ఎందరో మహానుభావులు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టినప్పుడు వాళ్ళకి లేని బాధ నీకేంటయ్యా? తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నామంటే ఒక నియమము, ఆచారం అనేది ఉంది. ఏ రోజన్నా పాటించారా? ఏ రోజన్నా మీరు సతీ సమేతంగా వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారా? అయ్యా జగన్ గారు, మీరేమో మీ భార్యతో రారు. అమ్మ రోజా గారు, మీరేమో మీ భర్తతో రారు. ఆయనేమో భార్యతో రాడు, ఈమెనేమో భర్తతో రాడు. ఒక్కసారి వీళ్ళిద్దరు కలిసి వస్తారు. ఏంటో మాకు అర్థం కావట్లేదు, సందిగ్ధంగా ఉన్నాము. ఫస్ట్ మీ ఆచారాలు వ్యవహారాలు పాటించండి, తర్వాత చెప్తురు మీరు దేవాలయ నిర్మాణం చేశారు లేకుంటే దాడులు చేశారు అనేది హిందూ సమాజం మొత్తం కూడా గమనిస్తుంది. మీ యొక్క చేసినటువంటి మాటలకు, మీరు చేసినటువంటి పనులకు వెంకటేశ్వర స్వామి ఆయన సంఖ్యకు తగ్గట్టుగా మీకు సీట్లు ఇచ్చారు. మీరు ఇప్పుడు మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల లోపల ఆ సీట్లు కూడా దక్కవు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, మేము హిందువులం అని అంటున్నారు కదా జగన్ రెడ్డి గారు. ఆ రోజు రథం దగ్ధమైనప్పుడు ఎక్కడ పోయారు మీ హిందుత్వము? ఆ రోజు శ్రీరాముడి ఫిరఫ్ తల్లో పెట్టుకొని తల్లడిల్లిపోయింది హిందూ సమాజం మొత్తము. ఆ రోజు మీకు హిందుత్వం గుర్తుకు రాలేదా? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం అని. ముందు మీరు నామాన్ని పెట్టుకోవడం నేర్చుకోండి, సనాతన ధర్మబద్ధంగా జీవించడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు హిందువును అని చెప్పడం నేర్చుకోండి. ఈ పక్కన వస్తే హిందువుని అంటారు, మరో పక్కన పోతే క్రైస్తవుని అంటారు. ఇదేమి హిందుత్వం అండి? ఫస్ట్ వీరు ఎక్కడ ఏ జాతిలో ఉన్నారన్నటువంటి స్పష్టత, అవగాహన మీకే లేదు. ఆ అవగాహన వచ్చాక హిందూ ధర్మం గురించి మాట్లాడండి. మీరేమైనా మాట్లాడుకోవాలంటే జెరూసలేం గురించో లేకుంటే మీ ప్రభువు గురించో మాట్లాడండి. కానీ తిరుమల యొక్క పవిత్ర దెబ్బతీసేటట్టు హిందుత్వాన్ని వాడుకుంటామని చూస్తే మాత్రం హిందూ సమాజము ఎప్పటికీ కూడా స్వాగతించదు. వెంకటేశ్వర స్వామితో కానీ సనాతన ధర్మంతో కానీ ఆటలు ఆడవద్దు. గతంలో ఆటలు ఆడిన వాళ్ళని, వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడుకున్న వాళ్ళని మనం చూసాము. ఒక ఆయన గతంలో ఇలాగే అన్నారు, 7 కొండలను 2 కొండలు చేస్తామని చెప్పేసి. 2 కొండలు చేస్తామన్నటువంటి ఆయన ఎక్కడ పోయినాడో అందరు చూశారు. ఈ యొక్క 3 నామాల్లో ఒక నామాన్ని తీసేస్తామన్నటువంటి వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కూడా బాగా సమాజం చూస్తూ ఉంది. ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకోండి. కేవలం ఓట్ల కోసమే హిందువులను మభ్య పెడతాము అంటే అదే హిందువులు మిమ్మల్ని మట్టి పెడతారన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా.